హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో సామాన్య వర్తమాన్ కాల్ అలాగే అపూర్ణ వర్తమాన్ కాల్ లేదా తత్కాలిక వర్తమాన్ కాల్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో సందిగ్ధ వర్తమాన్ కాల్ గురించి తెలుసుకుందాం. అసలు సందిగ్ధ వర్తమాన్ కాల్ అంటే ఏంటి అంటే ఏదైనా పని అనేది అది ఖచ్చితంగా జరిగిందా లేదా అనేది మనకు తెలియదు. అంటే ఇంతకుముందు ఆ సమయానికి జరగండొచ్చు, మనం ఊహించి చెప్తాం. అంటే మొన్న ఈ పని జరిగింది కాబట్టి ఈ సమయానికి అదే పని జరుగుతూ ఉండొచ్చు. అంటే మనం ఊహత అంటే అనుమానంగా చెప్తాం అనమాట. అంతే ఖచ్చితంగా చెప్పలేం. ఖచ్చితంగా చెప్పలేని పదాలను ఏమంటారు? సందిగ్ధ వర్తమాన్ కాల్. అంటే అనుమానం, ఇంకా అది జరిగిందో లేదో తెలియదు, అలా ఊహించి చెప్పడాన్ని సందిగ్ధ వర్తమాన్ కాల్ అంటారు. అయితే ఈ పదాల చివర హోగా, హోంగే, హోంగి, హోగి ఇలాంటివి వస్తాయన్నమాట. ఇవి వచ్చాయంటే ఖచ్చితంగా అనుమానంగా మనం చెప్పినట్టు అన్నట్టు. అలాగే ముజే లగ్తా హైకి లేదా సాయత్ ఇలాంటివి కూడా రావచ్చు. అయితే ఉదాహరణలు చూద్దాం. నాన్నగారు తోటలో తిరుగుతూ ఉండవచ్చు. అంటే తిరుగుతున్నారా లేదా అనేది మనకు తెలియదు. నాన్నగారు అంటే ఎవరో పితాజీ. తోటలో అంటే బగీచా, బగీచా అంటే తోట, బగీచామే. టహల్తే హోగా, టహల్తే టహల్తే హోంగే అంటే తిరుగుతూ ఉండవచ్చు. అంటే తిరుగుతున్నాడా లేదా అనేది తెలియదు మనకి. అంటే తిరుగుతూ ఉండొచ్చు. ఎప్పుడు ఈ టయానికి అతను తిరుగుతుంటాడు అంటే ఇప్పుడు మనం ఊహించి చెప్తున్నా, ఈ టయానికి నాన్నగారు తోటలో తిరుగుతూ ఉండవచ్చు. పితాజీ బగీచామే టహల్తే హోంగే, నాన్నగారు తోటలో తిరుగుతూ ఉండవచ్చు. తర్వాత అమ్మ వంటగదిలో వంట చేస్తూ ఉండవచ్చు. అంటే వంట చేస్తుందా లేదా అనేది తెలియదు, వంట చేస్తూ ఉండొచ్చు. మాతాజీ రసోయి రసోయిమే, రసోయి అంటే వంటగది, రసోయిమే खाना पकाती होंगे. మాతాజీ రసాయిమే खाना पकाती होंगे. రసాయి అంటే ఏంటంటే వంటగది, కానా అంటే అన్నం, వంట అని కూడా వస్తుంది ఇక్కడ ఈ ఈ సందర్భాన్ని బట్టి. పకాతి అంటే ఉడికించడం, బనాతి అని కూడా అనవచ్చు. మాతాజీ రసోయిమే खाना पकाती होंगे అంటే అమ్మగారు వంటగదిలో వంట చేస్తూ ఉండవచ్చు. తర్వాత పిల్లవాడు మంచం మీద పడుకొని ఉండవచ్చు. పిల్లవాడు అంటే బచ్చే, బచ్చే చార్పయ్యి పర్ సోతే హోంగే, పడుకొని ఉండవచ్చు. చార్పయ్యి అంటే మంచం, చార్పయ్యి అన్న పలంగన్న మంచం. ఓకే, బచ్చే చార్పయ్యి పర్ సోతే హోగే అంటే బచ్చా అంటే పిల్లవాడు, చార్పయ్యి అంటే మంచం పైన, సోతే హోంగే అంటే పడుకొని ఉండవచ్చు. రవి భోజనం చేస్తూ ఉండవచ్చు. రవి ఖానా ఖా రహా హోగా, రవి ఖానా ఖా రహా హోగా అంటే రవి అన్నం తింటూ ఉండవచ్చు, భోజనం తింటూ ఉండవచ్చు, చేస్తూ ఉండవచ్చు ఇలా. ఓకే, పిల్లవాడు ఆడుకుంటూ ఉండవచ్చు. బచ్చే కేల్ రహే హోంగే, బచ్చే పిల్లలు, బచ్చేమంటే పిల్లలు, బచ్చే అంటే పిల్లవాడు. ఇక్కడ బచ్చే పడదు, బచ్చే ఉండాలి. బచ్చే కేల్ రహే హోంగే, పిల్లలు ఆడుతూ ఉండవచ్చు. అంటే కన్ఫామ్గా తెలియదు, ఆడుతూ ఉండవచ్చు, ఆడుకుంటూ ఉంటారు అంటే కన్ఫామ్గా తెలియదు ఆడుకుంటున్నారా లేదా అనేది. ఈరోజు పాఠశాల తెరవచ్చు. ఆజ్ విద్యాలయ కులా హోగా అంటే తెరవచ్చు లేదంటే తెరవకపోవచ్చు. ఈరోజు పాఠశాల తెరవచ్చు లేదా తెరవకపోవచ్చు. ఆజ్ విద్యాలయ కులా హోగా, ఆజ్ విద్యాలయ్, ఆజ్ అంటే ఈరోజు, విద్యాలయము లేదా బడి, పాఠశాల. కులా హోగా అంటే తెరవచ్చు. కుల్నా అంటే తెరవడం కదా, హోగా అంటే జరగొచ్చు. పిల్లవాడు ఏడుస్తూ ఉండొచ్చు. బచ్చే రోతే హోగే, బచ్చా రోతా హోగే పిల్లవాడు ఏడుస్తూ ఉండవచ్చు. బచ్చా రోతా హోగే. లీలా పిల్లవాడికి పాలు పడుతూ ఉండవచ్చు. లీలా పిల్లవాడికి పాలు పడుతూ ఉండవచ్చు. లీలా బచ్చేకు దూద్ పిలా రహీ హోగి, లీలా బచ్చేకు दूध पिला रही होगी, లీలా బచ్చేకు దూద్ పిలా రహీ హోగి. లీలా అంటే ఎవరు? లీలా. బచ్చేకు పిల్లవాడికి, దూద్ అంటే పాలు, పిలా రహీ హోంగి
పడుతూ ఉండవచ్చు. ఓకే. సురేష్ ఊరు వెళ్ళకపోవచ్చు. సురేష్ గావ్ నహీ జా రహా హోగా. సురేష్ గావ్ నహీ జా రహా హోగా అంటే ఈరోజు చెప్పాడు అనుకుందాం, రేపు నేను ఊరు వెళ్తాననేసి. అంటే అది వాడు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. ఇప్పుడు నాకేం డౌట్ వచ్చింది అన్నట్టు, అంటే వాడు వెళ్ళడు అని డౌట్ వచ్చింది. అప్పుడు నేనేం చెప్తాను, సురేష్ ఆజ్ గావ్ నహీ జా రహా హోగా, ఈరోజు వెళ్ళకపోవచ్చు. సాహిల్ చదువుతూ ఉండవచ్చు. సాహిల్ పढ़ रहा होगा. సాహిల్ పढ़ रहा होगा. సాహిల్ చదువుతూ ఉండవచ్చు. పढ़ना అంటే చదువుట, ఉండవచ్చు. హోగా రహా హోగా, పढ़ रहा होगा చదువుతూ ఉండవచ్చు. రాజు వంట చేస్తూ ఉండవచ్చు. రాజు ఖానా బనా రహా హోగా. రాజు ఖానా బనా రహా, ఖానా అంటే అన్నం, బనానా అంటే తయారు చేయడం, రహా హోగా అంటే చేస్తూ ఉండవచ్చు. హోగా అంటే చివర. ఈరోజు వర్షం పడుతుందని అనుకుంటున్నాను. ముజే లగ్తా హై కి ఆజ్ బారిష్ హోగా. ముజే లగ్తా హై కి ఆజ్ బారిష్ హోగా. ముజే లగ్తా హై కి, సాయేద్ ఇలాంటి ఎక్కడ కనబడినా మనకి డౌట్ అనమాట. అంటే అది రావచ్చు, జరగవచ్చు, జరగకపోవచ్చు. మనం అనుమానంగా చెప్తాం అనమాట. ముజే లగ్తా హై కి ఆజ్ బారిష్ హోగా, నాకు అనిపిస్తుంది ఈరోజు వర్షం పడుతుందని. ఈరోజు వర్షం పడుతుందని అనుకుంటున్నాను. లేదా ముజే లగ్తా హై కి, ముజే లగ్తా హై కి అంటే నాకు అనిపిస్తుంది అని. ఆజ్ బారిష్ హోగా, ఈరోజు వర్షం పడుతుందని. ఆజ్ బారిష్ హోగా. ఓకే అండి, ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పూర్తి వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్.